హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జాబ్స్ ఇన్ఫర్మేషన్స్. యూపీపీఎస్సీలో 828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులు అనమాట. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి. ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 828 ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ నేను చెప్పాను కదా. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇక్కడ కేటగిరీ వైజ్, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్ వారికి 69 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 11, ఓబీసీ వారికి 18, ఎస్సీ వారికి 16, ఎస్టీ వారికి 10, టోటల్ వచ్చి 124. అలాగే మేల్కి వచ్చి అన్రిజర్వ్ 37, ఈడబ్ల్యూఎస్ వారికి 7, ఓబీసీ వారికి 7, ఎస్సీ వారికి 13, ఎస్టీ వారికి 8, టోటల్ 72. అలాగే ఫీమేల్ వచ్చి అన్రిజర్వ్డ్ 32, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 11, ఎస్సీ 3, ఎస్టీ 2, టోటల్ 52. అలాగే ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చి పే స్కేల్ లెవెల్ 12 ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. వారికి ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకున్న వారు ఏజ్ వచ్చి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 50 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఓబీసీ వారికి 53, ఎస్సీ ఎస్టీ వారికి 55. అలాగే పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ప్రిన్సిపల్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మాస్టర్స్ ఆఫ్ డిగ్రీ చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రిన్సిపల్ పోస్ట్కి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పర్టికులర్గా మీరు చూడొచ్చు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అది కూడా ఏమేమి చేయాలో కూడా ఇచ్చారు, మీరు చూడండి. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్, రికగ్నైజ్డ్ హై స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, సీనియర్ సెకండరీ స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజ్, వీటిలో అయితే 10 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్కి. వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూడొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్రిజర్వ్ వారికి 287, ఈడబ్ల్యూఎస్ 71, ఓబీసీ 189, ఎస్సీ 103, ఎస్టీ 54, టోటల్ 704. మేల్కి వచ్చి అన్రిజర్వ్డ్ 150, ఈడబ్ల్యూఎస్ 37, ఓబీసీ 96, ఎస్సీ 52, ఎస్టీ 29, టోటల్ 364. అలాగే ఫీమేల్ అన్రిజర్వ్డ్ 137, ఈడబ్ల్యూఎస్ 34, ఓబీసీ 93, ఎస్సీ 51, ఎస్టీ 25, టోటల్ 340. అలాగే వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి పే స్కేల్ లెవెల్ 10 ప్రకారం శాలరీ అయితే ఇస్తారు. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకున్న వారికి ఏజ్ వచ్చి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారు అయితే 30 సంవత్సరాలు ఉండాలి, ఓబీసీ వారికి 38, ఎస్సీ ఎస్టీ వారికి 40, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి.
ఈ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 2 ఇయర్స్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్. అది 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కింద చేసి ఉండాలి, లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ కింద చేసి ఉండాలి. ఇది 3 ఇయర్స్, ఇది 2 ఇయర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు పర్టికులర్గా. ఈ జాబ్స్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేయడానికి 14/8/2026, అంటే ఆగస్టు 14 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ ఫీ కూడా చూడొచ్చు మనం ఈ నోటిఫికేషన్లో. ఫీమేల్, SC, ST, PWBD వారికి అయితే ఎగ్జామినేషన్ ఫీ ఫ్రీ. అన్రిజర్వ్డ్ OBC వారికి అయితే ₹25 ఇచ్చారు, 25 రూపీస్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చూడవచ్చు క్లియర్గా. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST వారికి 5 ఇయర్స్, అలాగే OBC వారికి 3 ఇయర్స్, PW వారికి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఉంది. ఈ జాబ్స్కి ఎగ్జామ్ వచ్చి కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CRT ప్రకారం జరుగుతుంది ఎగ్జామ్. అవి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు మీరు. అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, ఢిల్లీ, దిస్పూర్, గువాహటి, జైపూర్, జమ్మూ, కోచి, కలకత్తా, లక్నో, ముంబై, నాగపూర్, పోర్ట్ బ్లేయర్, రాంచీ అండ్ విశాఖపట్నం. మన తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఒకచోటే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు, 2 రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నంలో. చూడండి ఇక్కడ ఈ ఎగ్జామ్కి స్కీము అండ్ సిలబస్ చూడండి. ఇక్కడ స్కీమ్లో ఎగ్జామ్ వచ్చి 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని మార్క్స్ అయితే ఉంటుందంట. అలాగే ఈ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియంలో అయితే కండక్ట్ చేస్తారు, ఇక్కడ చూడండి. అలాగే ఈ ఎగ్జామ్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఇచ్చారు 1/3 అని. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 300 మార్క్స్ అయితే ఉంటాయి అంటున్నారు, చూడండి. ఇక్కడ సిలబస్ కూడా చూడండి. జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కంటెంపరీ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఎడ్యుకేషనల్ పాలసీస్, ఎడ్యుకేషనల్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ ప్రొసీజర్, పెడగాజీ ఇన్ ఎడ్యుకేషన్, డిజిటల్ లిటరసీ. అలాగే వెయిటేజ్ కూడా చూడొచ్చు. కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CRT మార్క్స్ అండ్ ఇంటర్వ్యూకి రేషియో ఇచ్చాడు. ఇక్కడ 75:25 రేషియో అయితే ఉంది. ఇక్కడ ఈ రేషియో ప్రకారం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారికి ఎన్ని మార్కులు రావాలి, ఎంత అబవ్ మార్కులు రావాలన్నది కేటగిరీ వైజ్ ఇచ్చాడు. జనరల్ EWC కేటగిరీకి 50 అబవ్, అలాగే OBC వారికి 45 అబవ్, SC ST వారికి 40 అబవ్ మార్క్స్ అయితే ఇచ్చారు. ఇంతే ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు తెలియజేయడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ అంటే PDF ఫైల్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్లో అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ వేస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వేస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీకు తెలిసిన మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ అయితే తెలుసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ జాబ్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్, ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.